ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది. అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మార్చి నెల 29వ తారీఖున మనకి ఉగాది, చైత్రమాసం శుక్లపాడ్యమి మొదలవుతుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి మనం ఇప్పుడు తులారాశికి మార్చి నెలలో అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, చేయవలసిన పరిహారాలు ఏంటి అనేటటువంటిది చెప్పుకుంటున్నాము. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశికి గోచారం ప్రకారం చూస్తే తులారాశికి లగ్నంగా చేసుకుంటే కుంభంలో రవి శని ఉన్నారు, మేనంలో శుక్రుడు రాహువు బుధుడు ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, మిథునంలో కుజుడు ఉన్నారు, కేతువు కన్యలో అంటే తులారాశికి వ్యయంలో ఉన్నారు. కేతు వ్యయంలో ఉన్నారు అని అంటే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కూడా కేతువు ఖర్చు చేస్తూ ఉంటాడు కనుక పుణ్యకార్యాలకైనా చేసే ఖర్చు అయితే కేతు మోక్షాన్ని ప్రసాదించడానికి ఖర్చులు చేయిస్తాడు. అది కూడా చాలా మంచిది. ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు టాప్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు ఊహించరు అంత మంచి పొజిషన్కి ఉద్యోగస్తులు వెళ్ళగలిగే అవకాశం ఈ మాసంలో ఉంది. వ్యాపారస్తులకి చాలా బాగుంది. వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఏ రకం వ్యాపారం చేసే వాళ్ళైనా సరే చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు ఆచితూచి అడుగు వేయడం వల్ల వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే వీరు కొంచెం కోపాన్ని, ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపం, ఉద్రేకం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు సమర్థించుకుని ఆ కోపం ఎదుటి వాళ్ళ మీద చూపించకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరితోనైనా వీళ్ళకి ఇప్పటి వరకు విరోధాలు ఉన్నట్లయితే ఆ విరోధాలన్నీ కూడా పోతాయి. అందువల్ల శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఈ రాశి వారికి ఉంది. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు వీడు దుర్గాదేవి కుంకుమను దగ్గర పెట్టుకోవడము, లేదా వెల్లుల్లిపాయను దగ్గర పెట్టుకోవడము, హనుమంతుడి సింధూరం పెట్టుకోవడము చాలా అవసరము. ఇవి వాహన ప్రమాదాల నుండి వీళ్ళని రక్షించగలుగుతాయి. ఆదాయం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో వీళ్ళకి అన్ని రకాల ఆదాయ మార్గాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సంతానం సౌఖ్యంగా ఉంటుంది. సంతానం వల్ల వీళ్ళకి పేరు ప్రతిష్టలు వస్తాయి. సంతానం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది, కానీ చెడు జరగకుండా ఉంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వీరికి పేరు ప్రతిష్టలు వస్తాయి. స్త్రీల మూలంగా సౌఖ్యం ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో స్త్రీలు వీళ్ళకి సహకారంగా ఉండడం వల్ల కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల సహకారం వల్ల అన్ని పనులు వీళ్ళు టైంకి నెరవేర్చుకోగలుగుతారు. అందువల్ల వీళ్ళకి మంచి స్త్రీలు సహకారం వల్ల, స్త్రీలు మంచి ప్రవర్తన వల్ల వీరికి ఇరుగు పొరుగు వారితో కూడా మంచి ప్రేమాభిమానాలు, మంచి సహకారం వీళ్ళకి దొరుకుతుంది. చిన్న చిన్న చికాకులు కుటుంబంలో ఎప్పుడూ కామనే. ఆ చిన్న చిన్న చికాకులు కూడా వీరు సంయమనం పాటించడం వల్ల తగ్గిపోతాయి. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము, ఎదుటి వాళ్ళని దూషించకుండా ఉండడము, పరుషంగా మాట్లాడకపోవడము ఈ రాశి వారు చేయవలసిన ముఖ్యమైన పని.
వీళ్ళకి ముఖ్యమైన పనులు స్త్రీల సహకారం వల్ల జరుగుతాయి. వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే దాన్ని ఒక స్త్రీ సహాయం తీసుకోవడం వల్ల ఆ పనిలో వీళ్ళకి ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం ఉంది. భాగస్వామికి కొంచెం స్వల్పమైన అనారోగ్యం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే అది కూడా తొలగిపోతుంది. కానీ కొంచెం భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని లైఫ్ పార్ట్నర్ అనారోగ్యం వల్ల సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నీ కూడా మళ్ళీ సమసిపోతాయి. అందువల్ల వీళ్ళు కొంచెం భార్య భర్త వాళ్ళ స్పౌజ్ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ రాశి వారికి ముఖ్యమైన సూచన. ప్రదోష కాలంలో శివారాధన చేయడం వల్ల, శివాభిషేకం, శివదర్శనం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. ప్రదోష కాలంలో ప్రదోష కాలంలో శివస్తోత్రం, శివతాండవ స్తోత్రం చాంటింగ్ పెట్టుకుని వినడం ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారం. ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, ఈ మార్చి నెల 29వ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది. అదే రోజు మీనరాశిలోకి 6 గ్రహాలు ప్రవేశిస్తున్నాయి. కుంభంలో ఉన్న శని మీనరాశిలోకి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ ఇప్పుడు రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు రవి, శని కూడా రవి 15వ తారీఖు తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ వచ్చే నెల 15వ తారీఖు వరకు అక్కడే ఉంటారు. ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఆ 29వ తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల చిన్న చిన్న 6 గ్రహాలు, అందులోనూ రాహువు, రవి, శని, బుధుడు, ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలే. శుక్రుడు, చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు. అందువల్ల ఆ 4 పాపగ్రహాలు మీనరాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి, ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మీనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము, అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది. ఆదివారం అంటే రవి ఈ అధిపతి. అందువల్ల ఈ సంవత్సరానికి, విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు, చంద్రుడు మంత్రి అవుతాడు. అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, ఉగాది రోజున చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము, లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం, రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు. గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు. ఆ పూజలు చేయడము, దుర్గాదేవిని స్తుతించడము, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది. ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర, రాహు, చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది. అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన, దుర్గాదేవి పారాయణ చేసిన, దుర్గా సప్తసతి పారాయణ చేసిన చాలా మంచిది. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా బుధుడు, రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది. బుధుడు విష్ణు సహస్రనామం పారాయణం చేయడము, రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము, అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము, రవికి చేయవలసినటువంటి పరిహారాలు. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం. దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు. ఆడ, మగ, చిన్న, పెద్ద అని భేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి. ఇంకా శని భగవానుడి కోసం అయితే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి. అదేవిధంగా నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది. అందువల్ల నడవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము, వృద్ధులకి ఏదైనా సేవ చేయడము,
అలాగే ఇంట్లో బాత్రూములు క్లీన్గా ఉంచుకోవడము, శివారాధన, శివుడికి అభిషేకం చేయడము, శివుని గుడి దర్శనం చేసుకోవడము, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు. అందువల్ల ఇటువంటి ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి అననుకూలతని తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి శరణ్యము. అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.